ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉండేది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరికి నచ్చే వీడియో. మచిలీపట్నంలో ద గేట్‌వే ఆఫ్ అమరావతి మంగినపూడి బీచ్ ఫెస్టివల్ జరుగుతుంటే ఎక్కడికైతే వచ్చేసాము. నేను మా ఫ్రెండ్స్ అయితే మంచి ఎక్సైట్‌మెంట్‌తో అయితే వచ్చేసాము ఇక్కడికి. ఇది వచ్చేసి డే టైమ్ అనమాట. మేము కూడా ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది చూడండి అది కూడా. సో మేము మచిలీపట్నం నుంచి హాఫ్ అన్ అవర్‌లో అయితే రీచ్ అయిపోయాము. ఎందుకంటే మాకు షార్ట్ కట్స్ అనేవి తెలుసు ఇక్కడ. మామూలు రూట్‌లో అయితే 1 ½ అవర్, 2 అవర్స్ అయితే పట్టింది. నైట్ టైమ్ మాకు 1 ½ అవర్ పట్టింది. అప్పుడు షార్ట్ కట్ తెలీదు. ఫెస్టివల్ వచ్చేసి 3 డేస్ అయితే ఇచ్చారు. కానీ ఈ బీచ్ ఫెస్టివల్‌కి చాలా ప్లేసెస్ నుంచి చాలా దూరం నుంచి అయితే వచ్చారు. ముందుగా మేమైతే హెలికాప్టర్ ల్యాండింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అదిగోండి చూసారు కదా! ఇది హెలికాప్టర్ ల్యాండింగ్. ప ఈచ్ పర్సన్‌కి వచ్చేసి 4000 ఇస్తే టికెట్ ఇస్తారంట. టికెట్ ఇచ్చి మన మచిలీపట్నం మొత్తం ఒక రౌండ్ వేసి దించుతారంట. చూడండి ఎంత డస్ట్ అయితే వస్తుందో. మనకు చూడడానికి చిన్నగా కనిపిస్తుంది. అక్కడ చూడండి ఎంత డస్ట్ అయితే వస్తుందో. ఇదే హెలికాప్టర్ రైడింగ్ అనమాట. ఇక ఈ బీచ్ ఫెస్టివల్ వచ్చేసి సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ అనమాట. ఫెస్టివల్‌కి డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయితే రావటం జరిగింది. ఈ బీచ్ ఫెస్టివల్‌కి వచ్చేసి 27 స్టేట్స్ నుంచి ప్లేయర్స్ కూడా వచ్చారు. కబడ్డీ అండ్ ఫుట్బాల్, వాలీబాల్ ప్లేయర్స్. వాళ్ళకి కూడా నేషనల్ వైస్‌గా గేమ్స్ అయితే కండక్ట్ చేశారు బీచ్ ఫెస్టివల్ కింద. ఫెస్టివల్‌లో ఎంట్రన్స్ వచ్చేసి ద గేట్‌వే ఆఫ్ అమరావతి మంగినపూడి బీచ్ ఫెస్టివల్ అని ఉండిద్ది. మసులా బీచ్ ఫెస్టివల్ 2025 అని. ఫెస్టివల్ వచ్చేసి 4 డేస్ అయితే చేశారు. 5, 6, 7, 8 అనమాట ఈ మంత్. అండ్ బీచ్ ఫెస్టివల్స్ ఎప్పుడైనా వస్తే తప్పకుండా మిస్ అవ్వకుండా అందరూ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్‌తో కలిసి వెళ్ళండి. ఎందుకంటే ఎంజాయ్ చేసే మూమెంట్స్ అంటే ఇవన్నమాట. ఇది వచ్చేసి లాస్ట్ 5 ఇయర్స్ క్రితం ఒకసారి అయితే జరిగింది. మళ్ళీ ఇప్పుడు జరిగింది. కొంచెం రిస్క్ అయితే అవుతుంది ట్రాఫిక్‌లో. బట్ ఇలాంటి మూమెంట్స్ అంటే మళ్ళీ మళ్ళీ రావు కదా లైఫ్‌లో. ప్రెజెంట్ హాలిడేస్ కాబట్టి చాలామంది అయితే వాళ్ళ ఫ్యామిలీతోనే వచ్చారు. ఎందుకంటే హాలిడేస్ కాబట్టి పిల్లలతో కూడా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు చిల్డ్రన్. ఇలాంటి బీచ్ ఫెస్టివల్స్ వాటర్ అనేది అంటే చిన్నపిల్లలకి కొంచెం ఇష్టం కాబట్టి చిన్నపిల్లలకి వచ్చేసి చాలా గేమ్స్ అయితే కండక్ట్ చేశారు ఇక్కడ బీచ్ ఫెస్టివల్‌లో. అదే కాకుండా ఇక్కడ ఒక 100+ అయితే స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇక చూడండి ఇదిగోండి జైంట్ వీల్ ఒకటి, బ్రేక్ డాన్స్ ఒకటి, కొలంబస్ ఒకటి, అలా చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే చిల్డ్రన్స్‌కి అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఇప్పుడు మార్నింగ్ టైం కన్నా నైట్ టైం అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి ఎవరు అయితే ఎక్కలేదు ఇంకా. ఎండేస్తుంది కాబట్టి. ఎక్కడెక్కడి నుంచో వచ్చారంట. మేము చూసిన వాళ్ళైతే ఒకళ్ళేమో అనంతపురం అన్నారు. ఒకళ్ళేమో కడప అన్నారు. అలా చాలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారంట. ఫ్యామిలీతో అయితే వచ్చారు. కొంచెం ఇబ్బంది పడ్డామన్నారు. బట్ వచ్చాక వాళ్ళైతే చాలా సక్సెస్‌ఫుల్‌గా, హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్తున్నామని అయితే చెప్పారు మాతో. ఇక్కడ ఫ్లాగ్ కూడా ఒకటి పెట్టారు చూడండి. అదిగోండి ఫ్లాగ్. ఇదొచ్చి ఫ్లాగ్ చుట్టూ సరౌండింగ్ ఉన్న వ్యూ అనమాట. ఇక్కడికొచ్చి చాలామంది పిక్స్ కూడా తీసుకుంటున్నారు. డైలీ రొటీన్ వచ్చేసి ఎవరి లైఫ్‌లో వాళ్ళైతే బిజీగా ఉంటారు. ఈ హాలిడేస్ ఇలాంటి ఫెస్టివల్ జరిగేటప్పుడైనా మినిమమ్ ఎవరినో కొంతమంది మన సరౌండింగ్స్‌లో రిలేటివ్స్‌ని మన వాళ్ళని తీసుకెళ్తే కొంచెం ఎంజాయ్ చేసి వస్తారు. మన చైల్డ్ అయినా సరే కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉండిద్ది. అదే కాకుండా మన ఇంట్లో ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటే వాళ్ళు కూడా కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతాకి ఉంటుంది. ఎప్పుడూ కూర్చొని టీవీ చూడడం తప్ప వాళ్ళు ఏమీ చేయరు. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ కాబట్టి. బట్ వాళ్ళని కూడా తీసుకెళ్తే కొంచెం ఎంటర్‌టైన్ చేయడానికి కుదురుతుంది. చుట్టూ ఉన్న ప్రకృతిని, చుట్టూ ఉన్న వాతావరణం చూసి. ఫెస్టివల్స్ వచ్చినప్పుడు చాలా రేర్‌గా ఎళ్తారు. బట్ ఇక్కడ మచిలీపట్నం దానిలోకైతే చాలా క్రౌడే వచ్చింది. బట్ వచ్చినోళ్ళందరూ చాలా ఎంజాయ్ చేశారు. కానీ ఒక ట్రాఫిక్ ఒకటే కొంచెం ఇష్యూ అయ్యింది. ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయింది అని చెప్పారు. బీచ్ ఫెస్టివల్ కాబట్టి అందరూ అయితే ఈ బీచ్ సరౌండింగ్స్‌లో ఉన్నారు. ఈ సరౌండింగ్ చుట్టూ బీచ్ గేమ్స్ అయితే కల్చరల్ అండ్ యాక్టివిటీస్‌లా కండక్ట్ చేశారు ఇక్కడ. వాటర్ రైడింగ్, బోట్ రైడింగ్, షిప్ రైడింగ్ అలా చాలా పెట్టేశారు ఇక్కడ. పారాషూట్ రైడింగ్ వచ్చేసి 2000 అంట పారాషూట్. అది మొత్తం తీసుకొస్తుంది. అది నైట్ టైమ్ ఏస్తున్నారు. అది నైట్ టైమ్ ఆ వీడియోలో అయితే పెట్టేస్తా చూసేయండి. ఈవెన్ దో ఈ వీడియో కన్నా నైట్ టైమ్ వచ్చే వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ సూపర్‌గా అనిపించిద్ది నైట్ టైమ్ వీడియో. ఎందుకంటే ఆ గేట్‌వే ఆఫ్ అమరావతి అవన్నీ కొంచెం లైటింగ్‌తో ఉంటది. కొంచెం కలర్‌ఫుల్‌గా అనిపించిద్ది మనకి చూడడానికి. మనకి ఎంట్రన్స్‌లో వచ్చేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే అవి కూడా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైటింగ్స్‌తో ఉన్నాయి. అక్కడ కూడా చాలామంది పిక్స్ అయితే దిగుతున్నారు. అదొచ్చేసి నైట్ టైమ్‌లో చూపిస్తా చూసాను. ఆ వీడియోస్ వస్తా చూసేయండి. ఇదిగోండి మనమైతే బీచ్ దగ్గరికొచ్చేస్తే చాలామంది వచ్చేసి స్నానాలు మరియు రైడ్స్‌కైతే పార్టిసిపేట్ చేయడానికి ఉంచున్నారు ఇక్కడ. టికెట్స్ కూడా చాలా ఎక్కువ మందే ఉన్నాయి టికెట్స్ కొనే దగ్గర కూడా. చూసేయండి. మనకొచ్చేసి సర్టెయిన్ పోల్ వరకు వెళ్ళాలని అక్కడైతే పోల్స్ అయితే ఉన్నాయి. పోల్స్‌తో పాటు మనకొక పోలీసు అక్కడ బీచ్‌లో ఉన్న కండక్ట్ చేసే టీమ్ వాళ్ళు కూడా ఆ మధ్యలో ఉంచి అటు నుంచి మనం ఎళ్ళనివ్వట్లేదు. పోలీసులైనా సరే ఇటు పంపించేస్తున్నారు. ఎందుకంటే ఫ్లోట్ ఎక్కువగా ఉంది. ఏమన్నా ప్రాబ్లమ్ అవుతది అని చెప్పి.
బట్ వాళ్ళు బీచ్‌లో కండక్ట్ చేసే గేమ్స్ వాళ్ళే తీసుకెళ్తారు. వాళ్ళకంటే కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఏమన్నా అయినా వాళ్ళు తీసుకురాగలరు కాబట్టి ఎవరికి ఆళ్ళు సేఫ్‌గానే ఉన్నారు. చూడండి బోట్ రైడింగ్స్ అవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. బీచ్‌లో ఆడుకునే ఫ్యామిలీస్ అలాంటి వాళ్ళు ఉంటే బీచ్‌లో ఆడుకుంటున్నారు. సర్టెన్ ప్లేస్ వరకు వెళ్ళమని పోలీసులే చెప్తున్నారు. ఇక వీళ్ళందరూ అయితే ఆ బీచ్ రైడింగ్ చూస్తున్నారు. ఇక్కడ మన మంగినపూడి బీచ్ ఫెస్టివల్. ఈ బీచ్ ఫెస్టివల్‌కొచ్చేసి మన 'హరిహర వీరమల్ల' టీమ్ అండ్ 'రాజాసాబ్' డైరెక్టర్ టీమ్ వీళ్ళందరూ అయితే రావడం జరిగింది. మనల్ని ఎంటర్‌టైన్ చేయడం కోసం 'జబర్దస్త్' టీమ్ కూడా వచ్చింది. అది కూడా ఎంటర్‌టైన్ చేస్తుంది మనల్ని కూడా. అదే కాకుండా సింగింగ్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ఇంకా చాలానే ఉన్నాయి. సింగింగ్‌లో వచ్చేసి సింగర్స్ కూడా వచ్చారు. మిరియాల కూడా వచ్చారు సింగింగ్‌కి. అదే కాకుండా మళ్ళీ సింగర్ గీతా మాధురి గారు కూడా వచ్చారు. అదే కాకుండా భరతనాట్యం కూడా ఏర్పాటు చేశారు. అవి కూడా చూపిస్తాను చూసేయండి. ఆపరేషన్ సింధూర్‌లో ఉపయోగించిన డ్రోన్ సిస్టమ్ మన బీచ్ ఫెస్టివల్‌లో చూపిచ్చారు. అదే అక్కడ పెట్టారు చూడండి, చూపిస్తాను. అది కూడా కనపడిద్ది మనకి. మేడ్ ఇన్ మచిలీపట్నం 5 అనేది అందరిని భలే ఆకట్టుకుంది. ఆపరేషన్ సింధూర్ కారణంగా పాకిస్తాన్ వాళ్ళు ప్రయోగించిన డ్రోన్‌లని యాంటీ డ్రోన్ వచ్చింది. ఈ యాంటీ డ్రోన్ మచిలీపట్నంలో బెల్‌లో అయితే తయారవుతుంది. దీనికి కావాల్సిన పార్ట్స్ వచ్చేసి బెంగుళూరు, హైదరాబాద్, పూణే నుంచి తీసుకొస్తారనమాట. ప్రాసెస్ అంతా ఇక్కడైతే బెల్‌లో అయితే రెడీ అవుతుంది. దీనికి కావాల్సినవి మొత్తం ఇక్కడి నుంచి మన మచిలీపట్నం నుంచి అయితే ప్రొవైడ్ చేస్తారు యాంటీ డ్రోన్ సిస్టమ్స్ అనేవి. ఇదిగోండి నేనైతే బీచ్ ఫెస్టివల్‌కి వచ్చి ఆ బీచ్‌లో అయితే వ్యూలో చూస్తున్నాను చూడండి. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి. ఇదిగోండి అందరూ అక్కడ నుంచున్నారు. మీలో ఎంతమందికి బీచ్ ఫెస్టివల్స్ ఇలాంటివి ఇష్టమో ఎవరెవరు వచ్చారో కామెంట్ చేసేయండి. అదే కాకుండా ఇలాంటివి ఎక్కడన్నా జరిగితే మీ సరౌండింగ్స్‌లో తప్పకుండా మిస్ అవ్వకుండా వెళ్ళండి. ఒక లైఫ్‌లో ఒక మూమెంట్‌గా గుర్తుండిద్ది. అదిగోండి వాళ్ళైతే గేమ్స్ ఆడుతున్నారు. షిప్ రైడింగ్ లాంటిది. వాళ్ళు చూడండి వాళ్ళు ఎళ్ళొచ్చిన తర్వాత అక్కడికైతే వెళ్ళాలంట. ఎవరైతే ఫస్ట్ రీచ్ అవుతారో వాళ్ళకేదో ఉందంట గిఫ్ట్, స్పెషల్ గిఫ్ట్స్ లాంటివి. ఇక అందరూ ఎళ్ళైతే వస్తున్నారు. ఇది కూడా ఒక రైటింగ్ లాగా టికెట్ తీసుకొని అయితే వెళ్ళాలి. ఈ ప్లేసెస్‌కి కొంచెం చిన్న పిల్లల్ని తీసుకొస్తే కొంచెం గేమ్స్ పర్పస్ కానీ, ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ కానీ వాళ్ళకైతే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. వాళ్ళతో పాటు మనం కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం. వాళ్ళు ఇలా చేశారు, ఇలా అనుకున్నారు. వాళ్ళొక మెమరబుల్ డే లాగా అయితే గుర్తుంచుకుంటారు. ఆ రోజు ఇలా ఎళ్ళాము, ఇలా పార్టిసిపేట్ చేశాము అని. ఇలా బీచ్ ఫెస్టివల్స్‌కి ఇలా ఏమన్నా కల్చరల్ అలా స్పోర్ట్స్ లాంటివి జరిగితే తప్పకుండా పేరెంట్స్ అనేది ఎప్పుడు ఇంట్లో కూర్చోవడం కాకుండా పెద్దవాళ్ళని కూడా కొంచెం తీసుకొస్తే వాళ్ళు కూడా కొంచెం రిలాక్సేషన్‌గా ఫీల్ అవుతారనమాట. టూ షార్ట్. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అని ఎందుకన్నారంటే ఊరికే కాదు. మనం ఇవాళ ఉంటే రేపు ఉంటామో లేదో కూడా మనకే తెలీదు. అలాంటి దానిలో ప్రతి ఒక్క డే మనకి మెమరబుల్‌గా గుర్తుండిపోయేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఏది మనకి అనుకూలంగా రాదు. బట్ మనం అన్నీ అనుకూలించుకుని అన్నీ మనమైతే ప్లాన్ చేసుకొని ఒక టైమ్ టేబుల్ లాగా వేసుకొని అయితే వెళ్ళాలి. ఎవరికీ టెన్షన్స్ లేకుండా ఉండదు. ఎవరికి ఏదో ఒక టెన్షన్ ఉంటానే ఉండదు. ఆఫీస్ వర్క్ అవ్వచ్చు, ఇంట్లో వర్క్ కావచ్చు, పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, ఏదో ఒకటి ఉండదు. ఇలాంటి వాటిల్లోకెళ్తే కొంచెం మైండ్ అనేది రిఫ్రెష్ అయ్యి, ఆ ఇన్సిడెంట్స్ నుంచి కొంచెం బయటికి రావడానికి ట్రై చేస్తాం. ఎప్పుడూ ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీ వాళ్ళైతే సాఫ్ట్‌వేర్ కంపెనీ ముందు కూర్చోవడం, పిల్లలైతే చదువు అని దాని ముందు కూర్చోవడం. ఇలాంటి సరౌండింగ్స్ కొంచెం కొత్త వాటిలకి అట్రాక్ట్ అయ్యి వెళ్తే కొంచెం మనకు తెలియనివి తెలుసుకోవాలన్న ఆతృత కూడా కొంచెం ఎక్కువ వస్తుందనమాట. మేమెక్కడో వేరే స్టేట్‌లో ఉన్నాం. అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడి దాకా రావాలా అని చెప్పైతే అవసరం లే. ఇక్కడి దాకా అయితే రావవసరం మీ సరౌండింగ్స్‌లో ఉన్న దగ్గరున్న ప్లేసెస్‌లో ఇలాంటివేమన్నా యాక్టివిటీస్ లాంటివేమన్నా జరిగితే కొంచెం ట్రై చేయండి వెళ్ళడానికి. ఎందుకంటే కొంచెం రిలాక్స్ అవ్వడానికి కొంచెం పీస్‌ఫుల్‌గా అనిపిచ్చిద్ది. ఇలాంటియేమన్నా ఈవెంట్స్ జరుగుతున్నాయి అంటే మీకు హాలిడే లేకపోతే ఒక 1 డే హాలిడే పెట్టుకొని ఫ్యామిలీ మొత్తం కలిసెళ్లారు అంటే ఇదొక మెమరబుల్ డేగా మీకు గుర్తుండిద్ది ఫ్యామిలీ మొత్తానికి. ఓహ్! ఆ రోజు ఎళ్లి ఇలా ఎంజాయ్ చేసొచ్చాం మేమందరం కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామని. వర్క్ లోడ్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి. బట్ ఈ ఎంజాయ్‌మెంట్ అనేది ఎప్పుడూ రాదు కదా! ఇవాళ వచ్చిన ఫెస్టివల్ మళ్ళీ రేపు రాదు. అందుకు ఇలాంటివేమన్నా వస్తే ట్రై టు ఫర్ దట్. ఎందుకంటే మళ్ళీ వెళ్ళొచ్చు అనుకుంటాం. బట్ మళ్ళీ వెళ్ళడానికి మనకి టైం అనేది కుదరదు. కుదిరినప్పుడు మనం సక్రమంగా వాడేసుకొని వెళ్ళిపోతే కొంచెం బావుంటదని నా అభిప్రాయం. ఫెస్టివల్‌లో నేను చూసిందేంటంటే ఈవెన్ దో ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా అక్కడ బీచ్‌లో అయితే ఆడుకున్నారు వాళ్ళు. వాటర్ ఫాల్స్‌తో కానివ్వండి, ఆ సింగింగ్ కాంపిటీషన్‌లో కానివ్వండి, ఫుడ్ స్టాల్స్ విషయంలో కానివ్వండి, ఆ కల్చరల్ యాక్టివిటీస్, ఆ బొమ్మలు అవన్నీ ఏదైనా సరే వాళ్ళు కూడా చాలా అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిచ్చారు. ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు ఇలాంటివి. ఎప్పుడో వాళ్ళ పనులు వాళ్ళవి డైలీ రొటీన్స్. ఇంట్లో ఉండడం, అటు ఇటు వెళ్ళడం, వంట పని అవి చూసుకోవడం. బట్ వాళ్ళకి కూడా ఎంతో నచ్చింది. ఇదొచ్చేసి కబడ్డీ స్టేడియం అనమాట. డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు. 27 స్టేట్స్ నుంచి అయితే వచ్చారు. ఇక మనకు కనిపించే స్టేజ్ వచ్చేసి సింగర్స్‌కి అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కోసం అదనమాట.
అదంతా సౌండ్ బాక్స్, లైటింగ్ సిస్టమ్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. వాటర్ కూడా ఇక్కడ కొంచెం మనకి ఫ్రీగా అవైలబుల్‌గా అదిగోండి కనిపించేదే మనకి యాంటీ డ్రోన్ సిస్టమ్ బ్లాక్‌గా కనిపించి చూడండి మనకి రైట్ సైడ్‌న. అదే వచ్చేసి మన పాకిస్తాన్ డ్రోన్స్ వేసినప్పుడు అదే మనని ప్రొటెక్ట్ చేసింది. ఇక అదంతా స్టేజ్ అనమాట. ఆ స్టేజ్‌లోనే యాంకర్స్ అండ్ ఎమ్మెల్యే, ఎంపీస్ కూడా చాలామందైతే వచ్చారు ఇక్కడికి విజిట్ చేయడానికి. చూడండి ఇదంతా సన్‌సెట్ అయ్యే వ్యూ అనమాట ఇది ఇప్పుడు చూపించేది మీకు. చూడండి ఎంతమందైతే డాన్స్ వాటిల కోసం కూడా కూర్చున్నారు. సింగర్స్ సింగింగ్ చేస్తుంటే చూడడం కోసం, భరతనాట్యం చేస్తే పిల్లలు చూడడం కోసం. ఈ స్టేజ్ మీద ఎవరెవరు ఎంటర్‌టైన్ చేస్తున్నారో చెప్పేస్తున్నా చూడండి. సింగర్ గీతా మాధురి, సింగర్ రామ్ మిరియాల మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్‌తో అయితే సాంగ్స్ అయితే ఏర్పాటు చేశారు. అదే కాకుండా హరిహర వీరమల్ల యూనిట్ టీమ్ అండ్ రాజాసాబ్ యూనిట్ టీమ్, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు కూడా దీనిలో అయితే పాల్గొంటున్నారు. జబర్దస్త్ టీమ్‌తో ఫన్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా ఏర్పాటు చేశారు కూడా. మేము వెళ్ళేసరికి వచ్చేసి సింగింగ్ కాంపిటీషనే ఉంది. అప్పటికి అయిపోయిందంట. ఒక సింగర్ అయితే సింగ్ చేస్తున్నారు. మీకోసం ఆ సింగింగ్ చూపిస్తా వినండి మీరే. చూసారుగా సింగర్ అయితే ఎంత బాగా పాడారో. అందరూ అయితే చాలా ఇంప్రెస్ అయ్యారు ఆ సింగింగ్‌కి. అందరూ ఫోటోస్ దిగుతున్నారు. ఇక్కడ ఒక శివలింగం అయితే కనపడేది. మీకు కనిపించిందో లేదో చూడండి. చిన్నగా శివలింగం. అక్కడ కూడా జనాలెళ్ళి దండం పెట్టుకోవడం జరుగుతుంది. ఇక ఇది ఫైనల్‌గా టోటల్ వ్యూ అండ్ టోటల్ అయితే ఇదనమాట. ఇక ఇదంతా ఈ బీచ్ ఫెస్టివల్‌లో జరిగింది. ఇదొచ్చేసి పార్ట్ 1 కింద అప్లోడ్ చేస్తా. ఇంకోటొచ్చేసి పార్ట్ 2 కింద అప్లోడ్ చేస్తాను. ఇదొచ్చేసి డే టైమ్ అనమాట. ఇప్పటిదాకా వచ్చారు కదా మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్‌లో ఆ బర్డ్స్ చూడండి ఎలా సౌండ్ చేస్తాయో అది కూడా పెట్టదాం చూడండి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సౌండ్స్ అయితే చేస్తుంది వెళ్ళిపోయేటప్పటికి.